ఓం నమో వెంకటేశయ్య. జై చిన్నమస్త. హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ భార్గవదేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో, ఆగస్టు 15 హైదరాబాద్‌లో అపాయింట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా హోరోస్కోప్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయవచ్చు. సో, ఇక టాపిక్‌లోకి వచ్చేద్దాము. ఈరోజు భక్తి భక్తులు రకాలు అనే టాపిక్ చేద్దాం. భక్తులు అనేవాళ్ళు 3 రకాలుగా ఉంటారండి. ఒకరు పరమ సాధకులు, రెండో వాళ్ళొచ్చేసి మధ్యస్థ స్థాయి సాధకులనమాట. మూడో వాళ్ళు అధమ భక్తులు. ఈ కేటగిరీ ఏంటనేది చూద్దాం. ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తారో చూద్దాం. సో, పరమ సాధకులు అనేవాళ్ళు ఎప్పుడు కూడాను భగవంతునితో నేరుగా వాళ్ళు కనెక్టివిటీలో ఉంటారనమాట. వాళ్ళకు ఈ ఫిజికల్ అపియరెన్సెస్ కానీ, ఫిజికల్‌గా మనం ఇచ్చే పూలు, ప్రసాదాలు ఇట్లాంటివి ఏమి వాళ్ళ సబ్మిషన్ ఉండదు. డైరెక్ట్‌గా వాళ్ళు భగవంతునితో నిరంతర ధ్యానంలో ఆ మమేక స్థితిలో ఆ మమేకమయ్యి వాళ్ళు రమిస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రమణ మహర్షుల వారు. సో, ఇలాంటి మనకు ఇట్లాంటి కేటగిరీ అంటే ఈ రమణ మహర్షుల వారిని ఇట్లాంటి అవధూత తత్వాలు అంటే మిగతా అవధూత తత్వాలు వీటిలనందరినీ కూడా మనము పరమ సాధకులుగా చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఎటువంటి ఫిజికల్ అపియరెన్సెస్ ఏమీ ఉండవు. డైరెక్ట్ భగవంతుని వాళ్ళెక్కడ కూర్చుంటే అక్కడే ఇంకంతే. అంతా ఒకటే అనే దాంట్లో వాళ్ళు ఉండి కంప్లీట్‌గా భగవంతుని వాళ్ళ సబ్మిషన్ అనేది ఉంటుందనమాట. ఇది పరమ సాధకులంటారు వీళ్ళని. ఈ కేటగిరీ చాలా రేర్‌గా ఉంటాయి. ఏ నూటికో, కోటికో ఏ ఒక్కరో ఉద్భవిస్తూ ఉంటారనమాట. ఇక రెండో కేటగిరీ వీళ్ళొచ్చేసి భక్తి ఉంటుంది. వీళ్ళు మధ్యస్థ స్థాయి భక్తులనమాట. భగవంతునికి డొనేషన్ చేస్తారు. అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. డొనేట్ చేస్తారు, చెప్పుకుంటారు. ఒక గుడికి ఫ్యాన్ ఇస్తారు. ఆ ఫ్యాన్ మీద ఇంత పెద్ద పేరేస్తారనమాట. ఒక గుడికి నవగ్రహాలు డొనేషన్ చేస్తారు. ఆ నవగ్రహాల కంటే కింద మొత్తం వీళ్ళ పేర్లే ఉంటాయన్నమాట. మొత్తం వీళ్ళ వంశం పేర్లన్నీ కూడాను ఉంటాయి. అంతేకాకుండా ఒక అమ్మవారికి ఏదైనా ఒక వెండిది ఒక పట్టీనో సంథింగ్ ఏదైనా ఆ పట్టీ మీద కూడా పేరు రాపిచ్చిస్తారనమాట. అంటే భగవంతునికి తెలీదా వీళ్ళు ఇచ్చినారని. ఇది ఇవ్వడం ఒక ఎత్తు, ఇచ్చిన తర్వాత వీళ్ళు చెప్పుకుంటారనమాట. పబ్లిసిటీ స్టంట్ ఎక్కువుంటుంది ఈ మధ్యస్థాయి భక్తులకి. అంటే వీళ్ళ దగ్గర ధనం ఉంటుంది. ఆ ధనాన్ని ప్రాపర్‌గా భగవంతునికి యూజ్ చేస్తారు. యూజ్ చేసిన దాన్ని వీళ్ళు పబ్లిసిటీ స్టంట్ లాగా ఉపయోగించుకుంటారనమాట. ఇదంతా మందే, ఈ గుడిలో అది చేసినాం నేనే, ఇది చేసినాం నేనే. చిన్న ఒక్క స్టెప్ కట్టించిన స్టెప్ మింద ఇంగ ఫలానా, ఫలానా వారి గోత్రము, ఫలానా వారి వంశంలో పుట్టిన ఫలానా, ఫలానా అని రాయించుకుంటున్నారనమాట. ఇదంతా కూడాను మధ్యమ స్థాయి భక్తులు. వీళ్ళకెట్లా ఉంటదంటే, అసలు వీళ్ళ పరిస్థితి ఒక భగవంతునితో ఒక డీలింగ్ ఉంటది వీళ్ళకి. ఓకే. నీకిదిస్తాను, నువ్వు నాకది. నేను నీకు ఈ ఉద్యోగానికి ఇదిస్తాను, నీకు వెండి కిరీటం జేయిస్తాను, నువ్వు నాకు ఉద్యోగమే. నేను నీకు అది జేయిస్తాను, నువ్వు నాకది. సో, ఇలాగనే ఉంటుంది ఈ మధ్యమ స్థాయి భక్తులు. ఇట్లాంటి వాళ్ళని మనం ఎప్పుడు గూడా చూస్తూనే ఉంటాం. మీరు చిన్న ఊర్లో ఉన్న గుళ్ళైనా గానీ, పెద్ద స్థాయిలో ఉన్న గుళ్ళైనా గానీ డొనేట్ జేసంటే, "ఏ పలానా వాళ్ళొచ్చారు ఏందనుకున్నావు గుడికి ధర్మకర్త. గుడి అంతా వాళ్ళదే." ఇట్లాంటి వాళ్ళకు భయంకరమైన నరక ప్రాప్తి అనేది వస్తుందండి. ఓకేనా? కాబట్టి భగవంతునికి ఏమిచ్చినా చెప్పుకోకపోవడం అనేది చేయండి. చాలా మంచి ఫలితాలుంటాయి. మీరేం పరమ సాధకుల లిస్ట్‌లోకి ఏం పోనవసరం లేదు గానీ, కనీసం మీరిచ్చినదన్నా గుప్తంగా అసలు మామూలు అంటారు కదా! కుడి చేయి చెయ్యి, ఎడమ చేయి చెయ్యి, ఎడమ చేయి చెయ్యి, కుడి చేయికి తెలియకుండా గుప్తదానాలనేది మన వాళ్ళు ఎప్పటినుంచో చెప్తే, మనోళ్ళు గుప్తదానాలు కాదు, పబ్లిసిటీ దానాలివి. సో, కాబట్టి ఇట్లాంటివి వీళ్ళంతా కూడాను మధ్యమ స్థాయి భక్తులనమాట. వీళ్ళతో బిజినెస్ డీలింగ్ ఉంటుంది. ఇక అధమ స్థాయి భక్తులు. వీళ్ళు దానమివ్వరు, ఏమివ్వరు. అంతా భగవంతుడే చూసుకుంటాడు. నారబోసిన నీరు పెట్టడా? అనే ఈ కాన్సెప్ట్‌లు మాట్లాడుతా ఉంటారనమాట. అంతేకాకుండా వీళ్ళకి పట్టింపులెక్కువుంటాయి. ఎట్లా అంటే, ఇక దీపాల దగ్గర నుంచి, పూల దగ్గర నుంచి అమ్మవారికి ఈ పూలు అమ్మో! 3 ఒత్తులే ఉండాల, 2 ఒత్తులుండాల, అట్లుండాల, ఇట్లుండాల, శాస్త్రాలు తెప్పించుకొని అవి చేసి అమ్మో! ఇది ఇట్లే ఉండాల, ఇది ఇట్లే ఉండాల. వీళ్ళ స్థాయి అంతా కర్మకాండ దగ్గరే మిగిలిపోతుందనమాట. వీళ్ళు ఇంకోటేందంటే, ఒకవేళ వేరే పుణ్యక్షేత్రాలకెళ్ళినా కూడా భగవంతుని ధ్యానం కంటే, భగవంతుని మీద ఇంట్రెస్ట్ కంటే, వీళ్ళకక్కడ హోటల్స్ ఏవి బాగున్నాయి, టిఫిన్ సెంటర్స్ ఏది బాగున్నాయి, ఇక్కడ వడపప్పు పెడతారా, ఇక్కడ చట్నీ బాగుంటుందా, పోనీ ఇక్కడ సాంబార్ బాగుంటుంది, గ్రూప్‌లో వచ్చినోళ్ళందరితో సెల్ఫీలు దిగేది. భగవంతుని మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళేదో ఒక టూర్ లాగా వస్తారనమాట. వీళ్ళకి ఎటువంటి ఫలితాలు కూడా పెద్దగా రావు. వచ్చే అవకాశాలు కూడా ఉండవు. మీరు ఎలా ట్రీట్ చేస్తారో భగవంతుడు కూడా మీకు అలాగే ట్రీట్ చేస్తారు. ఈ అధమ స్థాయి భక్తులనేవాళ్ళు మనకు రెగ్యులర్‌గా కనిపిస్తా ఉంటారండి. వీళ్ళు ఏమి వీళ్ళకి జస్ట్ పుణ్యక్షేత్రం అంటే ఒక టూర్. గుడికెళ్ళడం అంటే ఏదో
ఈ మధ్య అంతా సినిమాలు ఇట్లా ఎఫెక్ట్‌లు గుళ్ళకెళ్తే కలరింగ్ ఉంటుందంట. కలరింగ్ అంటే అదే అమ్మాయిలంతా వస్తారు. ఇట్లాంటి వాళ్ళంతా కూడాను అధమ భక్తులు. ఇక ఈ అధమ భక్తుల కేటగిరీలోకి ఇంకా కొంతమందొచ్చి చేరుతా ఉంటారనమాట. వాళ్ళే ఎవరంటే ఈ అదేమన్నా ప ప పండగొస్తూనే ఇంకా భయంకరమైన అంతవరకు ఎక్కడా భక్తి ఉండదు. ఉన్నట్లుండి భక్తి వచ్చేసి భయంకరమైన నామాలు, తిలకాలు పెట్టేసి అది కూడా ఫోటోల కోసమే. నిజమైన భక్తి ఉండదు. ఫోటోల కోసమే ఇదంతా చేస్తారు. ఇదంతా కూడాను అధమ స్థాయి భక్తులు అన్నమాట. సో, వీళ్ళతో కూడా భగవంతుడు డీలింగే ఉంటుంది. వీళ్ళకెక్కడా కానీ జ్ఞానము ఇట్లాంటివనేది రావనమాట. సో, ఇది భక్తుల రకాలండి. సో, మీరు కూడా ఎటువంటి భక్తుల కేటగిరీలో ఉన్నారో చెక్ చేసుకోండి. ఓకేనా? సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.